నమస్తే. 2024 మాస ఫలితాల్లో మే మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి ఈ మే మాసంలో వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన అంటే మైండ్ అనేది ఏంటి అంటే దైవత్వం వైపు ఎక్కువ, అంటే పాజిటివ్ థాట్స్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం అయితే వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అండ్ హెల్త్ విషయాల్లో అండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మే 4 వీక్స్ కూడా హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి వృషభ రాశి వారు. సడన్గా అంటే మేబీ ఈ హీట్ వల్లనేమో సడన్గా ఇన్ఫెక్షన్స్ ఆర్ ఫీవర్స్, హీట్ చేయడము బాడీలో, ఇవన్నీ కూడా సడన్గా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారి సంతానం ఎవరైతే ఉంటారో వారి పట్ల మీరు శ్రద్ధ వహించండి, ప్రత్యేకించి చిన్నపిల్లల విషయంలో. ఎందుకంటే హెల్త్ అండ్ పెద్దవాళ్ళకి కూడా హెల్త్ అన్నది కొంచెం కాన్షియస్గా ఉండండి. ఎందుకంటే ప్రాబ్లం కనబడుతోంది కొన్ని ప్లానెట్స్ ట్రాన్సిట్ వల్ల ర్యాండమ్గా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్. అండ్ సంతాన విషయాల్లో కూడా హెల్త్ పట్ల కేర్ తీసుకోండి. వాళ్ళ ఎడ్యుకేషన్ పట్లే కాదు అండ్ వాళ్ళ హెల్త్ పట్ల కూడా వృషభ రాశి వారి మే మాసంలో ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన టైం కనిపిస్తోంది. ఇంకా నిరుద్యోగుల విషయానికి వస్తే, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో కొంత జాప్యం ఉంటుంది. ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగం కానీ ఆర్ మార్కెటింగ్ రంగం కానీ బ్యాంకింగ్ సెక్టార్స్ వీళ్ళందరికీ కూడా కొంచెం జాబ్లో ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ విషయాల్లో కొద్దిగా డిలే అవ్వే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ కొత్తగా జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా కొంత డిలే అనేది నడుస్తూ ఉంటుంది. దాని గురించి మీరు కంగారు పడద్దు, హార్డ్ వర్క్ అనేది కంటిన్యూ చేయండి. ఇంకా కొన్ని విషయాల్లో అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో కొన్ని అవకాశాలు అనమాట. పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళకి కానీ లాభాల బాటలో ముందుకి నడుస్తుంది వ్యాపారం. అలాగే స్పెక్యులేషన్, ఎస్పెషల్లీ స్పెక్యులేషన్ బిజినెస్ అనేది పాజిటివ్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో న్యూగా బిజినెస్, వాళ్ళు మ్యాక్సిమం 10th May లోపు స్టార్ట్ చేయండి. తర్వాత స్టార్ట్ చేయాలనుకున్నా కూడా కొంత డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఖర్చుల విషయానికి వస్తే కూడా మే 1st 10 days కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. జనరల్గానే కొద్దిగా అధిక ఖర్చులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మే 2nd 3rd వీక్స్ నుంచి కొంచెం ఎక్స్పెన్సెస్ అన్నవి తగ్గే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా చెప్పాను కదా, ఈ 4 వీక్స్లో కూడా హెల్త్ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. కెరియర్ కూడా ఫ్లరిష్ అవ్వాలి అనుకుంటున్నారు, ఇంకా గ్రోత్ కోరుకుంటున్నారు వాళ్ళకి ఎవరైతే ఉంటారో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ మాసంలో. ఎందుకో సడన్గా ప్రమోషన్ వస్తుందని చెప్పడము, ఆ ప్రమోషన్ వచ్చి పెండింగ్ పడడము ఆర్ ఇంక్రిమెంట్ పెండింగ్ పడడము, లేదా అంటే మీరు పనిచేస్తున్న ప్రాజెక్ట్లోనే కొన్ని మేనేజర్స్తో కొన్ని ప్రాబ్లమ్స్, సో అట్లాంటివి అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ విషయమై కొంచెం కేర్ తీసుకోండి. అంటే ఎనీథింగ్ ఏది జరిగినా కూడా గబుక్కనే డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే ప్లానెటరీ ట్రాన్సిట్స్ ఎలా ఉంటాయో కొన్ని ఫలితాలు మనకు అలాగే వస్తుంటాయి. అంటే ఏ విషయాల్లో ఎలా ఉంటుంది అనేది డేట్స్ చెప్తా ఉంటాను. ఈ డేట్ నుంచి మేలో అది మీరు కొంచెం జాగ్రత్తగా ఫాలో అయితే ఏం జరుగుతుంది మీ చుట్టూ అన్నది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కొంచెం మే 3rd వీక్ తర్వాత చాలా వరకు సడన్లీ కొన్ని ఎక్స్పెన్సెస్ అన్నది పెరగడము ఇలా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ మాసంలో మ్యాక్సిమం ఏంటి కొన్ని పాజిటివ్ న్యూసెస్ ఉన్నాయి. ఏంటంటే కోర్టు కేసులు ఒక కొలిక్కి రావడము, సడన్గా ఒక పాజిటివ్ న్యూస్ వినడము, ఎవరి ద్వారానోనైనా ఒక పాజిటివ్ న్యూస్ వినడము. అది బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి చాలా పాజిటివ్గా ఉండే మంత్. అండ్ ఫైనాన్షియల్గా కూడా కొన్ని రావాల్సిన రాని బాకీలు ఏదన్నా ఉన్నా కూడా టైంకి అది వసూలైపోవడము, ఇది అన్ని రంగాల వారికి వర్తిస్తుంది. విద్యార్థులకు కూడా కష్టపడిన దానికి మంచి ఫలితాలు ఉంటాయి. ఇక హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే హెల్త్ పట్ల, మీ హెల్త్ అండ్ మీ చిల్డ్రన్ హెల్త్ పట్ల కేర్ తీసుకోండి. అండ్ కొంచెం మే 21st తర్వాత వచ్చే ఆ లాస్ట్ 10 daysలో కొన్ని ఫ్యామిలీలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, మీరు ఒకటి మీ హస్బెండ్తో కన్వే చేయాలనుకుంటారు, వాళ్ళు ఒకటి రిసీవ్ చేసుకుంటారు, ఇలాంటివి అనిపించవచ్చు. అది ఎప్పుడు 21st May తర్వాత అలాంటి సిచ్యువేషన్స్ హౌస్ వైఫ్స్కి ఎస్పెషల్లీ నేను ఇది చెప్తున్నాను. ఇంకా రైతుల విషయానికి వస్తే కష్టపడిన దానికి చక్కటి రిజల్ట్స్ ఉన్నాయండి రైతులకు. ఎందుకంటే ముందు శత్రువుల పైన విజయం సాధిస్తారు రైతులు. కానీ ఎవరైనా కూడా ఆల్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టర్స్ అండ్ మెడికల్ సెక్టర్, వీళ్ళందరికీ కూడా ఏంటంటే కొంచెం చుట్టూ ఏదైతే నెగిటివ్స్ ఉన్నాయో, మెయిన్లీ ఎప్పటి నుంచో ఒకరి వల్ల ఇబ్బంది పడుతున్నారు, మీరు ఒక నెగిటివ్ పర్సన్, టాక్సిక్ పర్సన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళ మీద కొంత 4 వీక్స్లో కూడా మే మంత్ కొంత మీరు ఆధిపత్యం సాధిస్తారు. ఇది ధర్మం గెలుస్తుంది అంటారు కదా, ఆ రకంగా మీరు ఆధిపత్యం సాధించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.
ముఖ్యంగా ఇంకా చెప్పాను, అన్ని రంగాల వాళ్ళకి చెప్పాను అనుకుంటాను ఆల్మోస్ట్. ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అంటే పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఫలితాలు అనేవి మీకు అప్లై అవుతాయి. అయితే ఈ మాసంలో ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారం, చాలా వరకు పరిహారాల విషయానికి వస్తే మే 4 వీక్స్లో కూడా సూర్యారాధన చాలా ముఖ్యమండి. ఈ మాసంలో మీకు సూర్య ఆరాధన చేయడము, అదే ఇందాక మనం ఒక విషయం చెప్పుకున్నాము, ఆరాధన చేయడంలో మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా మంత్రాలు, ఇప్పుడు సూర్య మంత్రాలు 12 ఉంటాయి. ఓం మిత్రవిందాయ నమః, ఓం అర్కాయ నమః, ఇలా 12 మంత్రాలు చాంటింగ్ చేయటం వల్ల అండ్ ఆదిత్య హృదయం వినటం వల్ల, ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇట్స్ లైక్ ఒక మెడిటేషన్ లాంటిది ఇది. సో కాన్సన్ట్రేషన్ నెగిటివ్ థాట్స్ వైపు వెళ్లకుండా కాన్సన్ట్రేషన్ అంతా మంత్రం పైనే ఉండటం వల్ల ఆటోమేటిక్గా కాస్మిక్ రేస్ అట్రాక్ట్ అవుతుంది అనమాట. యూనివర్స్ నుంచి ఒక కాస్మిక్ రేస్ అట్రాక్ట్ అవుతుంది. దానివల్ల నెగిటివ్స్ ఇంపాక్ట్స్, అంటే ప్లానెట్స్ వల్ల, కొన్ని మ్యానిపులేషన్ పర్సన్స్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా అది మనకి ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ నేను మంత్రాలు సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఒక పర్టికులర్ ఇన్ని వారాలు ఒక పూజ చేయండి అని సజెస్ట్ చేస్తుంటాను. ఇది నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ పాజిటివ్గా ఉండడానికి. దైవం పట్ల ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ మనం పెడతామో మిగతా నెగిటివ్ ఇంపాక్ట్స్ మన పైన, మైండ్ పైన ఉండవు. ఈ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనం చెప్పుకున్నాం ఈ మాసం అంతా కూడా మీకు దైవ భక్తి పెరుగుతుంది, ధర్మపరమైన విషయాలు పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ రాంగ్, మీ చుట్టూ ఏదైనా రాంగ్ జరిగినా కూడా మీరు దాన్ని అలౌ చేయరు వృషభ రాశి వాళ్ళు. కాబట్టి ఈ యొక్క వరం కూడా ఉంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ మాసంలో మీరు ఈ మాసంలో సూర్యారాధన చేస్తే, శివారాధన చేస్తే మీకు అన్ని సత్ఫలితాలు ఉంటాయి. సో ఎన్ని నెగిటివ్స్ ఉన్నా, ఏదున్నా ఏం పట్టించుకోవద్దు. జాబ్లో పై అధికారుల యొక్క ఒత్తిడి ఉన్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బికాస్ ఈ స్పిరిచువల్ స్ట్రెంత్ వల్ల మీకు ఆల్మోస్ట్ దాన్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. సో సూర్యారాధన చేయండి. సూర్యారాధనతో పాటు శివారాధన కూడా చేయవచ్చు వృషభ రాశి వారి. ఇంకా చూద్దాం డేట్స్ వైజ్ ఎలా ఉంది వృషభ రాశి వారికి మే మాసము. సో మే 1, 2, 3, 4, 5, 6 ఈ డేట్స్ చాలా అనుకూలంగా ఉన్నాయండి. 1, 6 సో బంధుమిత్రులతో 1 and 2 డేట్స్లో కలుస్తారు. తర్వాత 3rd and 4th డేట్స్లో కొంచెం కెరియర్ వైజ్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్, అంటే స్లైట్గా చిన్న ఇంక్రిమెంట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ డేట్స్ 3 and 4, 5, 6 అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి 5 and 6 డేట్స్. అంటే ఇందాక చెప్పుకున్నాం ఫస్ట్ 10 డేస్లోనే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు ఇంప్లిమెంట్ చేసేయండి అని చెప్పాను కదా. సో 5, 6 డేట్స్లో బిజినెస్ ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడానికి, పార్ట్నర్షిప్ బిజినెస్ ఎక్స్టెన్షన్ చేయడానికి పాజిటివ్గా ఉంటుంది. తర్వాత 7 and 8 ఈ డేట్స్ ఏంటి అంటే కొంచెం వేళకు తిని విశ్రాంతిగా ఉండండి, దైవారాధనలో గడపండి. 7 and 8 డేట్స్. అండ్ అగైన్ 9, 10, ఓకే, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఆల్మోస్ట్ 20 వరకు అండి. 9th to 20 వరకు ఉన్న డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. 19, 20 డేట్స్లో కొంత సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సడన్గా వాళ్ళకి ఏదైనా ఇల్నెస్ అనిపించినా, సడన్గా వాళ్ళు బిహేవియర్ ఏదైనా చేంజ్ అనిపించినా కూడా కేర్ తీసుకోండి. ఒక్కసారి వాళ్ళకి పూజ చేయటం కానీ, మనం చెప్పాం కదా సూర్యారాధన, సూర్య మంత్రాలు చదవమని, తర్వాత శివ పంచాక్షరి మంత్రం, ఇవన్నీ కూడా కొంచెం చేసినట్టయితే కొంచెం వాళ్ళ విషయంలో ఉండే ఆందోళన, స్పెసిఫిక్గా మీ సంతానానికి ఏదైనా ఇబ్బంది కలుగుతోంది హెల్త్ పరంగా, ఆర్ వాళ్ళు స్టడీ పరంగా, వాళ్ళ బిహేవియర్లో ఏదైనా చేంజ్ వస్తుందంటే గణపతి ఆరాధన కూడా చేయండి. ఏ డేట్స్ ఎస్పెషల్లీ మనం ఐడెంటిఫై చేసే డేట్ 19 and 20 డేట్స్. ఇంకా అగైన్ 20, 21, 22 ఈ డేట్స్. మేజర్ డిసిషన్స్ అయితే తీసుకోవద్దండి, వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. అండ్ 23, 24, 25, 26 ఇంకా బంధుమిత్రులతో కలిపి విందు వినోదాల్లో పాల్గొంటారు. తండ్రి వైపు బంధుత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటి నుంచో కలవలేని వాళ్ళు ఏ డేట్స్లో కలుస్తారు, మాట్లాడతారు, కమ్యూనికేషన్ పెరుగుతుంది. 23rd to 26, ఓకే, 27, 28 మళ్ళా. సో మేజర్ డిసిషన్స్ అయితే ఈ డేట్స్లో తీసుకోవద్దు. అండ్ 29, 30, 31 ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. 31 డేట్ అన్నది ఎస్పెషల్లీ ఏంటి అంటే కొత్త జాబ్ ఏదైనా మారాలి అంటే 31st డేట్లో ఇమీడియట్గా డిసిషన్ తీసుకోవద్దు. కొంచెం ఆగి నిదానంగా మీరు చూసుకొని హౌ పాసిబిలిటీస్, కొత్త జాబ్లో మారుతున్నప్పుడు ఏమి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయని చూసుకొని స్టెప్ వేయండి. ఇది డేట్స్ వైజ్ వృషభ రాశి వారికి ఉండేది. మరి చెప్పుకున్నాం ఈ మాసంలో సూర్యారాధన, ఆదిత్య హృదయము, అలాగే శివారాధన కూడా చేస్తే మంచి ఫలితాలు, సత్ఫలితాలు ఉంటాయి వృషభ రాశి వారికి. స్వస్తి.